హైదరాబాద్ నగరం ప్రమాదంలో ఉందని ఐఐటి కాన్పూర్ అధ్యయన కేంద్రం వెల్లడించింది. ఢిల్లీ, ముంబై వంటి నగరాలతో పోలిస్తే మెరుగ్గా ఉన్నట్లు కనిపిస్తున్నా దక్షిణాది మెట్రో నగరాల్లో భాగ్యనగరం పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. తాజాగా ఐఐటి కాన్పూర్ చేపట్టిన అధ్యయనంలో షాకింగ్ వాస్తవాలు బయటపడ్డాయి. 5 చోట్ల కాలుష్య తీవ్రతను మ్యాప్ చేయగా నగరంలో కంటే శివార్లోని అత్యధికంగా ఉద్గారాలు వెల్లడి అవుతున్నట్లు ఈ అధ్యయనం గుర్తించింది. ఓఆర్ఆర్ వద్ద రోజుకు 1000 కిలోల సల్ఫర్ విడుదలవుతోంది. రాజధాని నగరం హైదరాబాద్లో పెరుగుతున్న కాలుష్యంపై ఐఐటి కాన్పూర్ అధ్యయనం ఆందోళన వ్యక్తం చేసింది. నగరంలో సల్ఫర్ డయాక్సైడ్ SO2 కాలుష్యం విపరీతంగా పెరిగిందని వెల్లడించింది. దీనికి వాహనాలు, పరిశ్రమలే ప్రధాన కారణమని పేర్కొన్నాయి. కాలుష్య నియంత్రణ మండలి అభ్యర్థన మేరకు ఐఐటి కాన్పూర్ ఈ అధ్యయనం చేపట్టింది. సాధారణంగా నగరం లోపలి కంటే శివార్ ప్రాంతాల్లో కాలుష్యం తక్కువగా ఉంటుంది. కానీ శివార్ ప్రాంతాలైన ఔటర్ రింగ్ రోడ్డు వంటి చోట్ల నగరంలో కంటే అధిక కాలుష్యం ఉండడం గమనార్హం. ఈ స్టడీ ప్రకారం ఔటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ పరిధిలో రోజుకు 18,101 కిలోల SO2 కాలుష్యం విడుదలవుతుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 10,701 కిలోల నమోదైంది. జిహెచ్ఎంసీ పరిధిలో SO2 కాలుష్యానికి 91% వాహనాలే కారణమని అధ్యయనంలో తేలింది. అయితే ఓఆర్ఆర్ ప్రాంతంలో మాత్రం 92% కాలుష్యానికి పరిశ్రమలే కారణం. ఈ 2 ప్రాంతాల్లో కాలుష్యానికి అధ్యయనం స్పష్టం చేసింది. గాలి కాలుష్యానికి కారణమయ్యే వాటిలో 33% పార్టిక్యులేట్ మ్యాటర్ ఉద్గారాలు ఉన్నాయని, మిగిలిన కాలుష్యం SO2 వంటి ఇతర కాలుష్య కారణాల వల్ల వస్తుందని అధ్యయనం వెల్లడించింది.